మహిళల బట్టలు చింపేసే స్థితికి దిగజారారు. కులం మతం పేరిట దౌర్జన్యకాండ చేస్తున్నారు. వైసీపీ నేతలపై మంత్రి పార్థసారథి ఫైర్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత చంద్రబాబుదే. అభివృద్ధి ఓర్వలేకే జగన్ డైవర్షన్ రాజకీయం. అవాస్తవాలు తగవన్న గంటా శ్రీనివాసరావు. ఉద్యోగాలు అడిగితే చావమంటారా? రేవంత్ ఒక్క ఎంట్రన్స్ పరీక్ష రాశారా? ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళారా అని అడిగిన కేటీఆర్. జోగినీల సమస్యలు పరిష్కరిస్తాం. మతాల ప్రాతిపదికన మోట్లడిగే అలవాటు లేదు. రాజకీయం సరికాదన్న పొన్నం ప్రభాకర్. పండుగలతో రాజకీయమా? కులమతాలకు ఆపాదించొద్దు. బండి సంజయ్ వ్యాఖ్యలు తగవన్న తలసాని. కోవెలకుంట మండలంలో మీ భూమి మీ హక్కు. రైతులకి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న మంత్రి. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో దామోదర సమీక్ష. మెడికల్ కాలేజ్, జనరల్ ఆసుపత్రి సెంటర్లపై రివ్యూ. సబ్ సెంటర్లు, పీహెచ్సీల పనితీరుపై ఫోకస్. మచిలీపట్నంలో సబ్సిడీ బియ్యం కేంద్రం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర. 130 రైతు బజార్లలో బియ్యం విక్రయం. పాసర్లపూడి ప్రాజెక్ట్ ని పరిశీలించిన ఎమ్మెల్యే. ఎక్కడా మంచినీటి సమస్య రావద్దన్న గిడ్డి. అధికారులకి ఎమ్మెల్యే హెచ్చరిక. నేతన్న సేవలో పథకంపై సవిత సమీక్ష. అర్హులైన వారందరికీ అమలు చేస్తామన్న మంత్రి. ఈ నెల 7న పథకానికి శ్రీకారం. సనత్ నగర్ టిమ్స్ కి పీజేఆర్ పేరు పెట్టాలి. చెన్నారెడ్డి పేరు మీద అనేక కట్టడాలున్నాయి. తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఆందోళన. 10 కోట్లు ఎగ్గొట్టి పరారైన దళారి. ఇంట్లో వస్తువులు దగ్ధం చేసిన రైతులు. కలెక్టర్లకు ఆర్టీసీ, జేఏసీ వినతి పత్రాలు. 42,000 మంది ఉద్యోగుల సంతకాల సేకరణ. ఈవీ బస్సుల ఇబ్బందులు తొలగించాలంటూ డిమాండ్. మెదక్ జిల్లా గుండ్రెడ్డిపల్లిలో నకిలీ బాబా. మభ్యపెట్టి యువతిని పెళ్లి చేసుకున్న వైనం. గుణపాఠం చెప్పిన గ్రామస్తులు. పాసర్లపూడి శివాలయంలో వరద. లంక గ్రామాల్లో తగ్గని ఫ్లడ్. ఇళ్లలోకి చేరడంతో తప్పని తిప్పలు. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల కౌంటింగ్. బాకీపూర్లో ప్రశాంత్ కిషోర్ ముందంజ. దాతియా సీట్లో కాంగ్రెస్ కి స్వల్ప ఆధిక్యం. తమిళనాడులో ఈవీఎంల హీట్. 14 కేంద్రాల్లో పనిచేయలేదన్న డీఎంకే. ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కోల్పోయామంటూ వ్యాఖ్య. పార్లమెంట్ ఎదుట విపక్ష ఎంపీల నిరసన. అమిత్ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్. విద్యార్థులపై దాడులు తగ్గవని నినాదాలు. పార్లమెంట్లో ఆగని విపక్షాల ఆందోళన. లాఠీ చార్జ్ పై సమాధానం చెప్పాలంటూ డిమాండ్. అయోధ్య విరాళాల చోరీపై చర్చకు పట్టు. హిందూ మహాసముద్రంలో భారత్ మిసైల్ టెస్ట్. 2530 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్. ఈ నెల 6, 7 తేదీల్లో ప్రయోగం. రోడ్డుపై గుంతకి 1 బలి. మహారాష్ట్రలోని థానేలో ఘటన. కార్పొరేషన్ ఉద్యోగి కన్నుమూత.